ఈరోజు ఎర్లీ మార్నింగే ఒక సాడ్ మూమెంట్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది మీతో షేర్ చేయాలనిపించింది. ఎర్లీ మార్నింగ్ స్కూల్‌కి స్టార్ట్ అయినా, దారి మధ్యలో టిఫిన్ తీసుకొని ఎళ్తున్నాననమాట. అయితే మా స్కూల్‌కి నియర్‌గా ఒక కోతి అక్కడ కూర్చొనున్నది. ఆ టిఫిన్ చూసి అదెక్కడ నా మీదకొస్తదని భయంగా నేను వెళ్తున్నా. కానీ అది పాపం నన్నేం అనలేదు. నేను స్కూల్‌కి రీచ్ అయ్యాక స్కూల్‌లో వాటర్ లేవు పిల్లలకి. సో, వాటర్ క్యాన్ తెద్దామన్నట్టు క్యాన్ తీసుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్తున్న క్రమంలో నేను ఇందాక చూసిన కోతి చనిపోయింది. దాన్ని ఏదో ట్రాక్టరో ఏదో సంథింగ్ చూసుకోకుండా తొక్కేసినట్టుంది. దాని బ్రెయిన్ బయటకొచ్చేసింది ఒకేసారి. అసలు నాకు దాన్ని చూడగానే ఎంత బాధ అనిపించిందంటే, ఒక మనిషిని కోల్పోతే ఎంత బాధ అయితదో అంత అనిపించింది నిజంగా. దాన్ని చూస్తూ భయపడిన వెళ్ళిన నేను ఒకేసారి దాన్ని ఆ శవంలా చూసేసరికి నా హార్ట్ బీట్ అయితే అసలు పెరిగిపోయింది. మస్తు భయమొచ్చేసింది నాకైతే. చాలా భయపడ్డా. పాపం దాని బ్రెయిన్ బయటకొచ్చేసింది. అంత ఘోరంగా చనిపోయింది. కానీ దాని అదృష్టం ఏందంటే కోతిలాగా పుట్టడం. కోతిని ఆంజనేయ స్వామి రూపంలో పూజిస్తారు కాబట్టి హిందువులు దానికి జరగాల్సిన లాంఛనాలన్నీ జరిగిపోయినవి. కానీ అదే ప్లేస్‌లో వేరే జంతువు ఉన్నట్టయితే తీసి అవతల పడేసేవాళ్ళు. నాకప్పుడు అనిపించింది. ఏదైనా దాని విలువను బట్టే కదా గౌరవం. మనుషులైనా, జంతువులైనా ఏదైనా. గొప్పవాళ్ళు చనిపోతే వాళ్ళకి జరిగే లాంఛనాలు వేరేలా ఉంటాయి. నార్మల్ పర్సన్స్‌కి వేరేలా ఉంటాయి. కానీ కనీసం అది ఆ అదృష్టమన్నా చేసుకుంది అని ఆలోచించుకుంటూ వివిధ రకాల ఆలోచనలతో నేను వాటర్ తీసుకొని మళ్ళీ స్కూల్‌కెళ్ళాననమాట. కానీ పొద్దున్నే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈరోజు చాలా బాధగా అనిపించింది.